మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో విచారణతో భూభాగోతాలు బయటపడుతున్నాయి. 22A నిషేధిత జాబితా నుంచి 2,19,000 ఎకరాలు తొలగించినట్లుగా అధికారులు గుర్తించారు. మదనపల్లె రెవెన్యూ డివిజన్లోనే మెజారిటీ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది. ఇందులో 1,82,000 ఎకరాల అసైన్డ్, 26.46 ఎకరాల చుక్కల భూములు, 4,400 ఎకరాల రిజిస్టర్డ్ భూములు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే విచారణ జరుగుతుండగా అధికారులపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఆర్డీఓ మురళి, హరిప్రసాద్లతో పాటు రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, పుంగనూరు, మదనపల్లె, తిరుపతి అధికారులపై చర్యలు తీసుకోనున్నారు అధికారులు. ఇందులో 10 మందికి పైగా అధికారులను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు పరారీలో ఉన్న మాధవరెడ్డి ఇంట్లో 2 బస్తాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో పరారీలో ఉన్న ఆయన్ను ఏపీకి తీసుకురావడానికి సిఐడి ప్రయత్నాలు చేస్తోంది. టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడితో పాటు పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులపై నిఘా పెట్టింది. మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో విచారణతో భూభాగోతాలు బయటపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, రైట్ శ్వేత, అయితే మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ కేసులో విచారణ వేగవంతం జరుగుతుంది. ఇది 6వ రోజుగా చెప్పుకోవాలి. టాస్కో సిబ్బంది పిలిచి కూడా ఆరా తీశారు. పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతి అదుపులో తీసుకున్నారు. పూర్తిగా చూసుకుంటే ఒక్కొక్కరిగా పోలీస్ శాఖ అదుపులో తీసుకుంది. 10 బృందాలుగా విచారిస్తున్న నేపథ్యంలో తాజాగా ఇవాళ మొదటి అరెస్ట్ జరిగింది. ఎవరైతే వెంకటచలపతిని మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటచలపతి ఉన్నారో ఆయన అదుపులో తీసుకొని అరెస్ట్ చూపించారు. మరో అనుచరుడు బాబ్జాన్ ఈ కేసు కూడా విచారిస్తున్నారు. ఆ ఇంటి కూడా సోదా చేస్తారు. మరో అనుచరుడు మాజీ జర్నలిస్ట్ కూడా బండ హక్కులపు కూడా తాజాగా ఆయన లొంగిపెట్టే పరిస్థితి కనబడుతుంది. మొత్తం 4 బృందాలు వీళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ సిబ్బంది పిలిచి ఆరా తీశారు. మరోవైపు గతంలో పనిచేసే ఆర్డీఓ హరిప్రసాద్, మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, విఆర్ఏ రమణయ్య కూడా ఈ కేసులో ఉన్నట్టుగా కాల్ డేటాలు కూడా సిఐడి అధికారులు పరిశీలిస్తున్నారు. కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికే విచారిస్తారు. మాధవరెడ్డి ఇప్పటికే పరాయిలో ఉన్న నేపథ్యంలో ఆయన అదుపులో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే అన్ని నిజాలు దర్యాప్తు సహకరిస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో బృందం ఫోరక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే నేపథ్యం కనబడుతుంది. మరోవైపు శాఖాపరమైన పోలీస్ శాఖలో కూడా ఘటన జరిగినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇప్పటికే పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పూర్తిగా రెవెన్యూ పోలీస్ శాఖ మీద కూడా దృష్టి సారించారు. గతంలో పనిచేసిన ఫైల్స్ కావచ్చు, ఎటువంటి ఫైల్స్ ఇబ్బంది లేకుండా తొలగించే ప్రయత్నం చేశారో. గత 20 ఏళ్ల తర్వాత డి పట్టాలు ఫ్రీ హోల్డ్ అవుతాయని అనుమానంతో నిందితులు ఈ ఘటనకు పాల్పడగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. దాదాపు తిరుపతి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో దాదాపు 21.16 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ అయ్యాయనే నేపథ్యం గుర్తించారు. మరోవైపు 4,400 ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపిస్తున్నారు. పూర్తిగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిఎస్ఆర్పి సిసోడియా కూడా భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. భారీ ఎత్తున కూడా అర్జీదారు కూడా వచ్చి ఆయనకి మా భూమి కబ్జా చేశారు, మా అభ్యంతర భూ కబ్జా అనే ఆరోపణల నేపథ్యంలో వాళ్ళు కూడా అర్జీలు ఇచ్చే పరిస్థితి పడుతుంది. పూర్తిగా చూసుకుంటే 6వ రోజు విచారణ కూడా వేగవంతంగా జరుగుతుంది. ఎంతమంది అదుపులో తీసుకున్న సమాచారం పూర్తిగా లేనప్పటికీ ఈ వ్యవహారంలో మీడియా పాత్ర కూడా ఉంది, కొంతమంది జర్నలిస్టుల పాత్ర కూడా ఉన్నట్టుగా ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కాల్ డేటా కూడా చేస్తున్నారు. గతంలో ఎవరైతే మాధవరెడ్డికి దగ్గరగా ఉన్నారో, అలాగే పెద్దిరెడ్డికి అనుచరుడిగా భావించి మాధవరెడ్డి ఇప్పటికే పరాయిలో ఉన్నారు. ఆ తర్వాత ఒక టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు పైన సిఐడి నిఘా పెట్టింది. పూర్తి స్థాయిలో చూసుకుంటే దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. దాదాపు 10 ప్రత్యేక బృందాలతో పాటు అటు రెవెన్యూ శాఖ సంబంధించిన బృందాలు కావచ్చు, మరోవైపు సిఐడి బృందాలు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నాయి. శ్వేత, సురేష్, అయితే ఇప్పటికే చాలా మంది అధికారులను కూడా ఇందులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? చూసుకుంటే ప్రస్తుతానికి సబ్ కలెక్టర్ మదనపల్లిలో ఆ ఫైర్ దహనం కేసులో ఇంటి దొంగలు పనిచేశారు కాబట్టి ఆ రకంగా వారిని గౌతమ్ తేజ అనే సీనియర్ అసిస్టెంట్ అదుపులో తీసుకున్నారు మొదట. ఆ తర్వాత పూర్తిగా కూపీ లాగితే మాధవరెడ్డి పేరు బయటకు వచ్చింది. దాదాపు 2 బస్తాల రికార్డులు ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆయన వెంటనే పరారయ్యారు. ఆ పరారయ్యేందుకు కూడా పోలీస్ శాఖ సహకరించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే పూర్తిగా మదనపల్లికి సంబంధించి, పొంగునూరు సంబంధించి వైసీపీ నేతల హస్తం ఉన్నట్లుగా
పోలీస్ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చారు. పూర్తిగా ఆ రకంగా చూసుకుంటే ఎవరైతే జింకా చలపతి గదిలో తీసుకున్నారు, మరోవైపు బాబ్జాన్ అనే వ్యక్తి అనుసరులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎవరి మీద అనుమానం ఉన్నా, అలాగే కాల్ డేట్ ప్రకారం ఎవరున్నా గత 20 రోజుల ముందు ఘటన సంబంధించి 25 రోజుల ముందు సీసీ కెమెరా పనిచేయకపోవడం, ఆ చుట్టుపక్కల వారిని తిరుగుతూడడం, అదే పనిగా ఫోన్ కాల్స్ మాట్లాడడంతో అనుమానం ఉన్న వారిపై చాలా మంది మీద కూడా విచారణ చేస్తున్నారు. ఎవరి పేర్లు బయటికి రానప్పటికీ పూర్తి స్థాయిలో గతంలో పాలకులుగా పనిచేసిన వారి వణుకు భయం మొదలైందని చెప్పుకోవాలి. పూర్తిగా ఈ ఘటనలో కొన్ని లక్షలాది సంబంధించిన భూమి వ్యవహారాల డాక్యుమెంట్స్ పూర్తిగా దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఎవరైతే అనుమతులు ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి విచారణ చేస్తున్నారు. శ్వేత. రైట్ సురేష్, థ్యాంక్ యూ.